అనుకున్న పని అమలు కావాలా. తల్లి సమ్మవ్వ సారవ్వ కొడుకులు బిడ్డలు చల్లగా ఉండాలి, తొవల తోడాయి ఉండాలి. తండ్రి నీ బాంచ. మా ఆయన ఎత్తు బంగారం ఇస్తారని మొక్కుకున్నా 15 రోజులలో మంచిగా అయింది. డైల్ చేసిన మనిషి నా ఇద్దరు మన్మలెత్తు మా ఆయన ఎత్తు 105 కిలోల బంగారం ఇచ్చి సమర్పించుకొని ఓడిబియ్యం పోసి గాజులు పసుపు నుంచి అమ్మని దర్శించుకొని పోతున్నా. మొక్కింది ఆమెకి మేడారం అంటే చాలా ఇష్టం. సమ్మక్క సారక్క పేరు తలవని రోజు ఉండదు. ప్రత్యేకంగా ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరకైతే మాత్రం అటువైపు తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ సర్కార్ అయితే మాత్రం దాదాపు 251 కోట్లతో అభివృద్ధి పనులు అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం శ్రీ సమ్మక్క గద్దె దగ్గర అయితే ఉన్నాము. విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. అటువైపు నుంచి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది అయితే మాత్రం వస్తూ ఉంటారు. గిరిజనుల భక్తులు అనే చెప్పాలంటే దాదాపు 1 కోటి మందికి పైగా కూడా భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను అయితే దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా అంటే ఈసారి మాత్రం 1 కోటి మందికి పైగానే రావచ్చని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది. అదేవిధంగా అంటే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే అటువైపు సమ్మక్క సారలమ్మని జాతరను అంటే గద్దెలను దర్శించుకోవడానికి అయితే మాత్రం నిలువెత్తు బంగారంతో భక్తులు అయితే మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. అదేవిధంగా ఎస్పీ గారు కూడా వారికి పూర్తి సహకారంతో అంటే పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి భారీ బందోబస్తు నడుమైతే మాత్రం ఈ జాతర యొక్క పనులు అలాగే ఆ సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకైతే మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సమ్మక్క గద్దెనైతే మాత్రం అటువైపు భక్తులు దర్శించుకుంటున్నారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి సమ్మక్క జాతరకైతే మాత్రం దాదాపు 1 కోటి మందికి పైగా కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటారని ఇప్పటికే అంచనా. అదేవిధంగా మంత్రులు సీతక్క అయితేనేమి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ వీరి 4 మంత్రులు అయితే మాత్రం ఇప్పటికే దాదాపు 6 సార్లు ఈ సమ్మక్క సారలమ్మ జాతర వద్దకు వచ్చి అదేవిధంగా అంటే ఇప్పటికే అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనేది కూడా వారు సమీక్షిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం మనం సారక్క గద్దె దగ్గర అయితే ఉన్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సమ్మక్క సారలమ్మ జాతర అయితే మాత్రం చాలా తండోపతండాలుగా అటువైపు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పలు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 1 కోటి మందికి పైగా కూడా ఈ సారక్క సమ్మక్క మేడారం జాతరను అయితే మాత్రం దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ సంవత్సరం మరీ ప్రత్యేకంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. భక్తులు ఇప్పటికే అటువైపు తండోపతండాలుగా వచ్చి మరి సారక్క గద్దెను అయితే దర్శించుకుంటున్నారు. మనం అంటే అటువైపు సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే కాకుండా అంటే అతిపెద్ద జాతరగా గిరిజన మహా జాతరగా కూడా ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు అయితే పొందింది. అదేవిధంగా అంటే ఈ సంవత్సరం రేవంత్ సర్కార్ అయితే మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించిందనే చెప్పాలి. దాదాపు అంటే ఈ గద్దెలను అయితే మాత్రం పునరుద్ధీకరించడానికి అదేవిధంగా అంటే దాదాపు 7,000 చిహ్నాలతో అంటే అటువైపు గిరిజనుల సంప్రదాయాలు దెబ్బతినకుండా ఇప్పటికే పలు టెక్నీషియన్లతో అంటే ఆర్కిటెక్చర్లతో ప్రత్యేకంగా రూపొందించి అంటే దాదాపు ఇప్పటికే అభివృద్ధి పనులు పునరుద్ధీకరణ పనులు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. పోలీసులు అయితే మాత్రం చాలా గట్టి భారీ బందోబస్తు నడుమ మధ్య అయితే మాత్రం అటువైపు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే అటువైపు అభివృద్ధి పనులు అయితే చేపట్టారు. అదేవిధంగా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సమ్మక్క సారలమ్మ జాతర అయితే మాత్రం అటువైపు నిలువెత్తు బంగారం ఇచ్చి మరి అంటే ఆ గద్దెలను దర్శించుకుంటే వారు అనుకున్నది జరుగుతాయని అయితే మాత్రం గిరిజనులకైతే మాత్రం గట్టి నమ్మకం అనే చెప్పాలి. దాదాపు ఈ యొక్క పునరుద్ధీకరణ గద్దెలను అయితే మాత్రం 200 ఏళ్లకు పైగా కూడా అంటే ఎటువంటి చెక్కు చెదరకుండా కూడా నిర్మించేటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే కలెక్టర్ ఐఏఎస్ అయితేనేమి అంటే దివాకర్ గారు అయితేనేమి మరోవైపు చూసుకున్నట్లయితే ఎస్పీ గారు అయితేనేమి ఈ పనులన్నింటినీ కూడా దగ్గరుండి మరి సమీక్షిస్తున్నారు. అదేవిధంగా అంటే దాదాపు ఇప్పటికే మంత్రులు కూడా ఎప్పటికప్పుడు పనులలో జాప్యం జరగకుండా అంటే అనుకున్న టయానికి అంటే దాదాపు జనవరి 28, 29, 30 అంటే ఈ 3 రోజుల పాటు జరిగే మహాజాతర లోపే ఈ అభివృద్ధి పనులన్నీ కూడా అంటే చకచకా జరిగిపోవాలని ఇప్పటికే అటువైపు పనులపై అయితే మాత్రం ప్రత్యేక దృష్టి సాధించారు. అదేవిధంగా అంటే 4 మంత్రులు కూడా ఎప్పటికప్పుడు వచ్చి ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించి అంటే అటువైపు అధికారుల దగ్గర నుంచి పోలీస్ యంత్రాంగం అయితేనేమి టెక్నీషియన్స్ అయితేనేమి అంటే పునరుద్ధీకరణ పనులైతేనేమి జాప్యం చేయకుండా కూడా జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా మనం సమ్మక్క సారల మేడారం జాతర వద్ద అయితే ఉన్నాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం గోవిందరాజుల గద్దె దగ్గర అయితే ఉన్నాం. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అంటే అటువైపు సారలమ్మ ఆ గద్దెకి ఆపోజిట్గా ఉన్నటువంటి
గోవిందరాజులు గిద్ద దగ్గర అయితే ఉన్నాము. అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అటువైపు ఆదివాసీల సంప్రదాయాలకు ఉట్టిపడేలా వారి యొక్క ఇష్టాలకు అనుగుణంగా గత పురాతనమైన ప్రాచీనాలను కూడా మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అంటే ఈ గిద్దకు సంబంధించి స్తంభాల మీద అటువైపు జంతువులు పక్షులతో పాటు అటువైపు అంటే గిరిజనులు వేటాడే అటువైపు బాణాలు అయితేనేమి పడవలు అయితేనేమి వీటన్నిటిని కూడా శిల్పి అయితే చెక్కారు ఈ స్తంభాల మీద. అంటే దీన్ని ప్రత్యేకంగా గోవిందరాజుల గద్దె అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ గోవిందరాజుల గద్దె సమ్మక్క సారలమ్మకు దాదాపు ఆపోజిట్ నేపథ్యంలో ఉంది. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ గోవిందరాజుల గద్దెకైతే మాత్రం ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో ఈ గోవిందరాజుల గద్దె కూడా అటువైపు భక్తులైతే మాత్రం దర్శించుకుంటారని ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం మనం పగిడిద్దరాజు గద్దె దగ్గర అయితే ఉన్నాము. అంటే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు సంబంధించి అయితే మాత్రం ఈ సంవత్సరం ఆధునికకరంగా కూడా అభివృద్ధి పనులు అయితే చేపట్టారు. అంటే దాదాపు 200 ఏళ్ల పాటు ఈ యొక్క ఉంటాయని అయితే మాత్రం అంటే చెక్కు చెదరకుండా వారి యొక్క కట్టడాలు ఉంటాయని ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం మనం పగిడిద్దరాజు వద్ద గద్దె దగ్గర అయితే ఉన్నాము. అదేవిధంగా అంటే దాదాపు ఈ యొక్క పగిడిద్దరాజు సంబంధించి అయితే మాత్రం అతి ముఖ్యంగా అంటే సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరకు సంబంధించి కూడా ఇది ఒక ప్రత్యేకత అని చెప్పాలి. అటువైపు ఆదివాసీలకు సంబంధించి దాదాపు అంటే వారి యొక్క ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరగా కూడా ఇప్పటికే పేరొందింది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది అయితే మాత్రం ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు అయితే వస్తుంటారు. ఈ సంవత్సరం దాదాపు 1 కోటి మందికి పైగా కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తారని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అటువైపు సమ్మక్క సారలమ్మ మీద అయితే మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించిందనే చెప్పాలి. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క స్తంభాలకు సంబంధించి పగిడిద్దరాజుకు గద్దెకు సంబంధించి అయితే మాత్రం అటువైపు అంటే ప్రాచీన గిరిజనులు వాడేటువంటి ఆయుధాలకు సంబంధించి వారు కొలిచే దేవతలకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రత్యేకంగా అంటే దృష్టి సారించిందనే చెప్పాలి. అంటే అటువైపు గిరిజనులకైతే మాత్రం ఎప్పుడు కూడా వెదురు బొంగులతో చేసినటువంటి గద్దెలు ఉంటాయి. ఈ సంవత్సరం వెదురు బొంగులతో కాకుండా శాశ్వతంగా ఉండేలా ఈ యొక్క నిర్మించారనే చెప్పాలి. అదేవిధంగా అంటే దాదాపు మంత్రివర్గం కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. తండోపతండాలుగా ఇప్పటికే మేడారం సమ్మక్క జాతరకైతే మాత్రం భక్తులు ఏం చేస్తున్నారని చెప్పాలి. వారికి ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకోవచ్చు. 50,000 మంది వస్తే నిన్న వచ్చిర్రు, ఈరోజు కూడా 2 lakhs వరకు వచ్చిండ్రు. అంటే ఇంత 1 month ముందు నుంచి ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది కూడా అంటే జాతర మీద తల్లుల మీద పెరుగుతున్నటువంటి భక్తికి అదేవిధంగా జరుగుతున్నటువంటి పనులను కూడా మరి దృష్టిలో పెట్టుకొని భక్తులు పెద్ద ఎత్తున చూడాలి ఏం జరుగుతుందో అని కూడా రావడం జరుగుతుంది. మేము ఇంకా అంటే ముందస్తు ఏర్పాట్లను ఈరోజు వచ్చినటువంటి భక్తులను చూస్తే ఇక్కడిక్కడే కాకుండా చాలా దూరం 15 కిలోమీటర్ల దూరంలో కూడా భక్తులు ఆగినట్టు నేను ఇప్పుడు చూసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలనేది మాకు ఆలోచన కూడా ఇప్పుడు మనం జాతరప్పుడు దాదాపు 20 కిలోమీటర్ల మేర చేస్తూ ఉంటాం చాలా. కానీ ఇప్పుడైతే 1 నెల ముందు నుంచే ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. మా తల్లుల యొక్క విశ్వాసము భక్తులకు ఎక్కువ దీవెనలు ఉండడంతో భక్తులు కూడా సమ్మక్క సారలమ్మ దగ్గరకు వస్తున్నారు. ఖచ్చితంగా మేము 5వ తారీఖు లోపు ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలనుకున్నాం. అది చేస్తాం. నేను కూడా దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా పూజారులు కానీ మా రీసెర్చ్ స్కాలర్స్ కానీ మా పిల్లలు కానీ ఇక్కడ పెద్ద పూజారులు కానీ అందరూ కూడా మేము ఇక్కడ కలెక్టరు ఎస్పీ సంబంధిత అధికారులు ఆర్కిటెక్చర్స్ పనిచేసే వాళ్ళు రాత్రింబవళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మేము గుడి వర్క్ స్టార్ట్ చేసిన కాంచి పని ఆపలే. మొన్న ఒకరోజు పగిడిద్దరాజు గోవిందరాజును గద్దెల పునర్ప్రతిష్టాపన నూతన గద్దెల మీదకి ఎక్కిస్తున్నాం కాబట్టి మరి చాలా కార్యక్రమాలు సీక్రెట్గా చేసుకునేటివి ఉంటాయి కాబట్టి అని భక్తులను రావద్దన్నాం. కానీ అయినా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళని కూడా దర్శనం బయట నుంచి పునర్ప్రతిష్టాపన అయిపోయాక చేయడం జరిగింది. భక్తులు రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దయచేసి మీడియా సోదరులకు సరే పొలిటికల్గా మీకు ఒక పార్టీ నచ్చొచ్చు, ఒక సీఎం గారు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, సీతక్క నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంతిమంగా ఇక్కడ ప్రతి చెక్కే చరిత్రలో పూజారులు మా రీసెర్చ్ టీము ట్రైబల్ ఆదివాసుల మీద జరిగినటువంటి రీసెర్చ్ టీము మా తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా ఈ మన పూజారులు సమ్మక్క పూజారులు సారలమ్మ పూజారులు గోవిందరాజు పూజారులు మరి పగిడిద్దరాజు పూజారులతో చూయించి వీళ్ళందరూ ఆమోదంతో వేస్తున్నాం. కొంతమంది ఇవాళ రకరకాలుగా రాస్తున్నారు. ఇవాళ దేశంలో చూస్తే దేశంలో అయినా ప్రపంచంలో అయినా మరి అందరికంటే మూలవాసులే మొదటి వాసులుగా మనకు అందరికీ తెలుసు.
మాదంతా కూడా ఆదిమ జీవన విధానం తర్వాతనే ఆర్యులు వచ్చినా, ఇంకొక మతం వచ్చినా, ఇంకొక దేవుడు వచ్చినా, ఆదిమ మానవుడి రూపం మా ఆదివాసీ జీవనం. మేము మొక్కినవి, మేము చెక్కినవి, మేము వాడినవి ఇక్కడ వస్తున్నాయి. ఆ తర్వాత ఏ మతం వాళ్ళు మేము వాడడం మొదలుపెట్టిరో తర్వాత వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారా, స్వీకరించినరా, అది మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ చెక్కుతున్న వాటి మీద హిందుత్వం వచ్చింది, లేదా గీతలు వేరే వచ్చినాయి. నాది 5వ గోత్రం 5 గీతలు ఉంటాయి, ఇక 3వ గోత్రం వల్ల 3 ఉంటాయి, 4వ గోత్రము 4 గీతలు ఉంటాయి, పగడిద్దరాజు ఇట్లా. కాబట్టి వాటిని బట్టి ఇక్కడ సింబల్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇంకా ఏదో నామాలు వచ్చినాయి అని అన్నారు. మా స్వస్తిక్ విషయంలో కూడా ఫస్ట్ వివాదం చేసిర్రు. దాన్ని చెప్పిన మీరు ఏంటంటే, మీరు రాసే ముందు చూపించే ముందు ఒక్కసారి ఇక్కడ టీం ఉంది, వర్క్ చేసే టీం, తర్వాత పూజారులు ఉన్నారు, వాళ్ళని అడగండి ఎందుకు ఇవి వస్తున్నాయి అనేది. నేను కూడా ఇప్పుడు నా చరిత్ర నేను మర్చిపోయాను. వాస్తవానికి చాలామందికి ఆదివాసులు కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ ఆధునిక పోకళ్ళల్లో మేము కూడా పడిపోయి, ఇప్పుడు చూస్తే ఈ ఏరియాలో మాకు కోయ భాషనే లేదు. మా తాళపత్ర గ్రంథాలు చూస్తే కోయ భాషలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మన పిల్లలు తీసి వాటిలో ఉన్నాయని చూసినాం. తర్వాత మేము పడగాని కడతాం. మా చరిత్ర అంతా రెడ్ క్లాత్ మీద ఉంటుంది, ఫ్లాగ్ మీద. దాంట్లో త్రిశూలం ఉంది, 3 బొట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, 4 బొట్లు ఉన్నాయి, ఆంజనేయుడు కూడా ఉన్నాడు అందులో. తర్వాత ఇప్పుడు గోవిందరాజు గద్దెలు కొండాయిలో ఉంటుంది, ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు. సార్లమ్మ పూజారి అక్కడ శివుడి గుడి కూడా ఉంది. అంటే పురాతనంలో మా వాళ్ళు పూజలు జరిగినాయి, దావన్నీ కూడా తీసుకొస్తున్నాము. ఇవాళ నేను కూడా కొన్ని మర్చిపోయి ఉన్నా. ఇప్పుడు వీటి ద్వారా ఇంకా మాకు కూడా ఒక జ్ఞానోదయం అవుతుంది, ఓ ఇట్లా ఉందని. మళ్ళీ స్వస్తికి సంబంధించి కూడా వాస్తవానికి హిందూ సాంప్రదాయంలో కూడా ఎక్కడైనా కూడా మనము మంచికి శకునం అంటే మంచి దానికి ఒక ఉపయోగంగా రైట్ లెగ్ ముందు, కుడి కాలు ముందు పెట్టు అని గృహప్రవేశాన్ని కానీ, పెళ్ళైన తర్వాత వచ్చేది కానీ, ఏదైనా కుడి చేయిని మంచికి శకునంగా అంటే మంచి సింబల్గా వాడుతుంటారు. ఇక్కడ మా స్వస్తికి కూడా ఇట్లా కుడి నుంచి ఇట్లా తిరుగుతుంది, కుడి నుంచి ఎడమ దిక్కు తిరుగుతుంది. స్వస్తిక్లో కూడా అదే ఉంది. అది పురాతనంలో మేము మా వాళ్ళు చూస్తే ఆ బుక్కులలో, ఆ తాళపత్ర గ్రంథాలలో అది వెళ్ళింది కాబట్టి అదే వాడినాం. మేమేదో కిందిని మీద మా చరిత్ర మేము కాపాడుకోవాలనేది ఉంటుంది. ఏదో మాకు లోపల వేరే మతము, వేరే ఆలోచన ఉండి ఇది కాదు. ఈ చరిత్ర మీరు చూస్తే పురాణంలో చాలా అడవులలో ఉన్నటువంటి మా వాళ్ళు మొదలుపెట్టిన దైవాలన్నీ కూడా రాను వేరే వాళ్ళు ఆక్యుపై చేసేసుకొని వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఆ రూపరేఖలు మార్చేసారు. కానీ భవిష్యత్తులో ఎక్కడ ఇలాంటి మార్పు జరగకుండా 1000 ఏళ్ళ తర్వాత దేశంలో ఇట్లాంటి గుడి ఎక్కడ లేదు ఇంత ఓపెన్గా. ఇట్లా ప్రకృతి ఇప్పుడు నిండు పున్నమి రోజు మేము దేవుళ్ళని తీసుకొస్తాం గుట్టల నుంచి. అదేవిధంగా సమ్మక్క సార్లం వచ్చేటప్పుడు కూడా జంపన్న వాగు బ్రిడ్జీలు కట్టిన బ్రిడ్జిల నుంచి రారు దేవుళ్ళు, వాగును తడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇవన్నీ కొన్ని ఆనవాయితీలు, ఆచారాలు, విశ్వాసాలు ఉన్నాయి. అందుకనే నేను చెప్పేది, మేము ఎక్కడా కూడా తప్పు జరగదు. ఒకవేళ ఎక్కడైనా చెక్కెక్కడ ఎవరైనా శిల్పి ఈ బొమ్మ ఏబోయి ఆ బొమ్మ అటు ఇటు వేస్తే కూడా మా టీం చూస్తుంది, మా పూజారులు చూస్తారు, వెంటనే మేము దాన్ని తీసేస్తాం. కావాలని కుట్రపూరితంగా ఇలా ఎవ్వరం కూడా అది ఉండదు. ముఖ్యమంత్రి గారు మాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. మీకు కావాల్సిన పద్ధతి, మీ ఆచారం, మీ సాంప్రదాయాలు మీరు చేసుకోండి. నేనేం కావాలో ఆ డబ్బు కానీ, ఆ వ్యవస్థ కానీ, ఆ టీం కానీ మిగతా అంతా నేను ఏర్పాటు చేస్తా. మీ పూజలకు నేను ఎంటర్ గాను, మీ శిల్పాల విషయంలో కానీ, మీ బొమ్మల విషయంలో కానీ, మీ భక్తి విషయంలో ఎక్కడ రావడం లేదు. వారు వాస్తవంగా మేము చూపించింది వారు ఓకే మీకు నచ్చితే నాకు ఓకే అట్లా అంటున్నాడు తప్ప, దయచేసి ఇవాళ కూడా కొన్ని పత్రికలలో తప్పుడు రాతలు రాసిర్రు. దైవ కార్యక్రమము మంచి మనసుతో ఉంటే అందరికీ మంచి జరుగుతుందని కోరుతున్నాం. 2 గద్దెలు మార్పించడం వాస్తవానికి మా ఆలోచన మొదలైంది. గోవిందరాజు పగడిద్దరాజు అటు సైడ్కు ఉండడంతో భక్తులకు ఇబ్బంది అవుతుంది, బాగా ఒత్తిడి అవుతుంది. అన్ని దేవుళ్ళ దగ్గరికి భక్తులు పోలేకపోతున్నారు. అటు సైడ్ గోవిందరాజు పగడిద్దరాజు ఉండదు, ఇటు కూడా ఒక క్యూ లైన్ వస్తుంది, అటు సైడ్ కూడా ఒక క్యూ లైన్ గద్దెలకు అవతల వైపు. అటు పోవాలంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇట్లా పడి ఇట్లనే దర్శనం చేసుకొని పోతుంటారు. సో ఇప్పుడు మేము ఆ 2 గద్దెలు ముందుకు తీసుకురావడంతో వరుస క్రమంలో అందరూ సమ్మక్క ముందు దర్శనం అవుతారు, సార్లమ్మ తర్వాత దర్శనం అవుతారు, గోవిందరాజు నెక్స్ట్ 3rd వన్, మూడో గద్దె గోవిందరాజు, 4వ గద్దె పగడిద్దరాజు. ఇట్లా వరుస క్రమంలో దర్శనాలు అవుతారు. 8 గేట్లు పెట్టినాం. మంచిగా రావడం పోవడం కూడా ఈసారి కుల్లాగా ఉంది. కాబట్టి గతంలో
సరే గుడి చుట్టూ సాలారం కట్టినప్పుడు కానీ అంటే చుట్టూ కట్టినవి కానీ రకరకాలుగా వాళ్ళకు తోచిన పద్ధతులు వాళ్ళు కట్టారు. కానీ ఈసారి మాత్రం మేమందరం టీం అందరం ఉంటున్నాం. చెక్కెకాడు ఉంటున్నారు, పూజారులు ఉంటున్నారు, అరుణ్ టీం వాళ్ళు మా తాళపత్ర గ్రంథాలు కానీ మా చరిత్ర కానీ మా రెడ్ ఫ్లాగ్ మీద ఉండే పడగ అంటాం దాన్ని, పడగ మీద ఉండే బొమ్మలు కానీ అవన్నీ కూడా ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నాయి. లోపల సైడ్ అంతా భక్తికి సంబంధించి మా గోత్రాలు, మేము మొక్కే దేవుళ్ళు ఎట్లా ఉంటుంది దేవుడి విధానం అవన్నీ ఇందులో లోపల సైడ్. బయట సైడ్ ఏమో మా ఊరు, మా చేపలు పట్టే విధానం, వేట చేసే విధానం, డ్యాన్సులు, మా లైఫ్ స్టైల్. ఇదేమో భక్తి భావం ఇటు లోపల సైడు, బయట సైడ్ ఏమో లైఫ్ స్టైల్ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఆతృతగా ఏదో వేసి ఏదో బదనం చేసేటద్దు. మీరు ఇక్కడికి రండి. ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన మీ అందరికీ, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సమ్మక్క సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజుల దీవెనలతోటి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ మూలం అంతా కూడా ఆదివాసులది, ఇలవేల్పులుగా ఆదివాసులు. కానీ కోట్ల మంది గిరిజనేతరులు, ఇతర మతస్థులు, ఇతర కులస్తులు కూడా వస్తున్నారు. వారికి కూడా కొంగు బంగారంలా తల్లుల దీవెనలు ఉన్నాయి. కాబట్టి రోజు రోజుకు భక్తి తల్లుల మీద పెరుగుతుంది. కాబట్టి ఈ జాతర వైభవం ఇంత పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి దాదాపుగా నేను 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి వారితో నాకు బాగా దగ్గరగా పరిచయం. ప్రతి జాతరకు వచ్చిండు. వారు కూడా లాస్ట్ అంటే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక్కడ నుంచే పాదయాత్ర మొదలుపెట్టిండు. మళ్ళీ నెక్స్ట్ జాతరలో ముఖ్యమంత్రి హోదాలో వచ్చిండు. మళ్ళీ మొన్న ఈ యొక్క డిజైన్ ఓపెనింగ్కి వచ్చిండు. మళ్ళీ తొందరలోనే ఈ గుడి ఓపెనింగ్కి వస్తాడు. మళ్ళా జాతరలో కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మాకు ఉండేటువంటి భక్తి భావనలు. కాబట్టి ఒకరి మీద ఎప్పుడు రుద్దద్దు అనేది మేము అంటాం. భద్రకాళి టెంపుల్ ఉంది మా దగ్గర వరంగల్లో, ఆ అమ్మవారిది గొప్పతనం అక్కడనే. లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట అక్కడ గొప్పతనం అక్కడిదే. భద్రాచలం అక్కడ గొప్పతనం అక్కడిదే. మేము ఎక్కువ ప్రకృతిని ఆరాధికులం. ప్రకృతి జీవనం ఉంటుంది. మీరు చూసిర్రు ప్రకృతిని. ఇప్పుడు మేము సైంటిఫికల్గా మాకు ఎలాంటి అంచనా లేనప్పుడు మా పూర్వీకులు ఇప్పకాయ పూత వస్తుంది ఫస్ట్ ఎండాకాలం, ఇప్ప పువ్వు మవ్వ రాగానే దానికి గుడ్డ కట్టి, ఎర్రగుడ్డ కట్టి, దాంట్లో ఆ పువ్వు వస్తే ఆ పువ్వు పట్టుకొని వచ్చి మరి దేనికి మన చీపురు పుల్ల గుచ్చి ఆడపెట్టి అది ఎండే తీరు అదంతా చూసి ఎప్పుడు వర్షాలు పడతాయో అంచనా ఇస్తారు. వర్షం పడితే ఎటు దిక్కు పడుతుంది, ఎటు దిక్కు పడుతుంది అంటే మార్కెట్తో మాకు సంబంధం లేనప్పుడు, అదేవిధంగా అసలు బయట సొసైటీతో సంబంధం లేనప్పుడు కూడా ఆ సీజన్స్ను మాకు కాసే కాయలు, పూసే పువ్వులను బట్టి కూడా సీజన్స్ని అంచనా వేసుకోవడము, వర్షాలను అంచనా వేసుకోవడం ఇదంతా మాకు ఉంది పూర్వం నుంచి. ఈ సొసైటీతో సంబంధం లేకుండానే ఈ ఆదివాసీ సమాజము కొన్ని ఏళ్ళ తరబడి బతికింది. మీకు తెలుసు ఆదిమ మూలాలు మాలో ఉన్నాయి. కాబట్టి ఈ మూలం మీద ఏ దైవ భక్తి అవన్నీ స్టార్ట్ అయిందో కాలేదో కానీ ఆదివాసీలు వాళ్ళ లైఫ్ నుంచే అనుభవాలు వచ్చినాయి. ఆ అనుభవాల ఆధారంగానే ఇక్కడ చెక్కబడుతున్నాయి. కాబట్టి దాన్ని దయచేసి వేరే రకంగా ట్రీట్ చేయొద్దని తెలియజేస్తున్నాను. నాకు కూడా ఇప్పటికీ మేము కూడా ఇప్పుడు పరిగెత్తే వాటితో పరిగెత్తుతున్నాం. మా మూలాలను ఫస్ట్ టైం ఇన్నేళ్ళ తర్వాత మాకు ఇక్కడ చూసుకునే అవకాశం దొరికింది. మాకు ఒక పునర్జన్మలాగా మా పాత పురాణ అవన్నీ కూడా అరే మా ఊళ్ళు ఇట్లుండే అట్లుండే అనేది చరిత్ర అంతా మేము కూడా తెలుసుకుంటున్నాం. మాకు కూడా తాళపత్ర గ్రంథాలనే. మీకు తెలుసు ఒకప్పుడు రాజులు ఇవంతా, ఇప్పుడు సమ్మక్క సంస్థానం కూడా రాజరికమే, కోయరాజ్యం. అటుపోతే ఆదిలాబాద్ గోండు రాజ్యం, అటు ఇంకా చాలా రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాల మీద ఇతరులు దండయాత్ర చేసినప్పుడు వాళ్ళు కొన్ని ధ్వంసం చేసిర్రు, ఆక్రమించిర్రు, తీసేసుకున్నారు, మా మూలాలు పోయినాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రాజ్యాలు, మా రాచరికపు అవన్నీ ఆనాటి ఆనవాళ్ళన్నిటిని కూడా మేము ఈరోజు చెక్కుకునే అవకాశం వచ్చింది. దయచేసి పాజిటివ్గా థింక్ చేయండి. ఏమన్నా పొరపాట్లుంటే పర్సనల్గా మా పూజారులకు చెప్పండి, మేము అందరం స్వీకరిస్తాం. ప్రస్తుతం మనతో పాటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సంవత్సరం ప్రత్యేకంగా దాదాపు 250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు, అంటే పునరుద్ధీకరణ చెప్పారు. ఎంతవరకు వచ్చిన పనులు, ఏ విధంగా సాగుతుంది? దాదాపు ఆల్మోస్ట్ 80% వరకు వర్క్ కంప్లీట్ అయిందండి. లాస్ట్ ఫేజెస్లో ఉన్నాయి. గద్దెల వర్క్స్ కూడా ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పైన బీమ్స్ పెట్టాలి. ఫ్లోరింగ్ వర్క్ కూడా దాదాపు అయిపోయింది, కొంతనే మిగిలి ఉన్నది. ఆర్చ్ అండ్ గేట్స్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో రెడీ, ప్లేస్ చేయడమే ఉంది. సో వీ షుడ్ బి ఏబుల్ టు ట్యాకల్ దిస్ బిఫోర్ అడ్వాన్స్ జాతర కంటే ముందే మనము చేయవచ్చు. నో ఇష్యూ అండి. అంతా టాక్టికల్గా
ఆనరబుల్ సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో దాంతోపాటు మంత్రుల ఆధ్వర్యంలో ఏదైతే పర్యవేక్షణ జరుగుతుందో దాని ప్రకారంగా చాలా టైమ్లీగా మనం అంటే ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు వస్తుంటారు, ఈ సంవత్సరం కోటికి మందికి పైగా కూడా బస్సులు వస్తుంటారు అంచనా. పోలీసుల భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? సో దాదాపు పోయినసారి 1.5 crore మెంబర్స్ వచ్చారు. ఈసారి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ దట్, మేబీ 2.5 crore వరకు కూడా వెళ్ళొచ్చు. ఈసారి మనకి టెంపుల్ పెద్దగా అవ్వడం వల్ల మనకి భక్తుల మూమెంట్ చాలా స్మూత్ అండ్ సింపుల్గా ఉంటుంది. దీనివల్ల మనకి ఇంతకుముందు అయ్యే క్రిస్ క్రాస్ మూమెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం, మిస్సింగ్ కేసు అవ్వడం, ఇట్లా పోలీస్ భద్రతా పరంగా కూడా చూసుకున్నా కూడా ఇది చాలా అడ్వాంటేజియస్గానే ఉంటుంది. దాంతోపాటు అన్ని అప్రోచెస్ రోడ్స్ వైడన్ చేసేసాం. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రశాంతంగా వచ్చి వెళ్ళడానికి రోడ్స్ని కూడా పెద్దగా చేయడం. అంటే ఇప్పటికే 4 మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంటున్నారు కదా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చారు మంత్రులు? విజిట్ ఎన్నిసార్లు చేశారు? దాదాపు 5 to 6 times ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 3-4 times వచ్చే ఛాన్స్ ఉంది. జాతర వరకు వచ్చే వరకు ప్రతి ఒక్క అంశంని వాళ్ళు చాలా డీటెయిల్గా రివ్యూ చేస్తూ మాకు ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ఏ సమస్యలు ఉన్నా మనకి అండగా నించుని స్టేట్ నుంచి కూడా చాలా సపోర్ట్ అనేది చేస్తున్నారు. ఫైనల్గా సార్, జంపన్న వాగు దగ్గర భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తుంటారు కదా, అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి ఏర్పాటు? అక్కడ కూడా మీరు చూస్తున్నారు, మనకి అక్కడ శాండ్ బెడ్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా వాళ్ళు స్నానం చేయడానికి చేస్తున్నాము. మనం వాటర్ కూడా రిలీజ్ చేస్తాము త్వరలోనే. అక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా మనము పెడుతున్నాము. 120 డ్రెస్ చేంజింగ్ రూమ్స్ త్వరలోనే మనము అదంతా ఇన్స్టాల్ చేస్తాము. ఇప్పటికి ఆల్రెడీ మనకి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పూర్తి ఫుల్ కెపాసిటీలో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం. రైట్, థ్యాంక్స్ సార్. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతరకు సంబంధించి అయితే మాత్రం ఈ సంవత్సరం దాదాపు 2 కోట్ల మందికి పైగా కూడా బస్సులు వస్తుంటారని, వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటువైపు జంపన్న వాగు దగ్గరైతేనేమి, అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర అయితేనేమి భారీ పోలీసు బందోబస్తులు అయితే ఏర్పాటు చేశామని ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా మనం మొత్తం మీద టోటల్ హోల్ అండ్ ఆల్ చూసుకోవచ్చు. సమ్మక్క గద్దె అయితేనేమి, సారక్క గద్దె అయితేనేమి, అటువైపు పగిడిద్దరాజు అలాగే గోవిందరాజు గద్దెల వద్ద అయితే మాత్రం భక్తులు దాదాపు సాయంత్రం కావస్తున్నప్పటికీ కూడా దాదాపు అంటే ఇంకా పండగకు నెల రోజులు ముందుగానే ఇక్కడ కోలాహలం భక్తుల సందడి అయితే నెలకొందనే చెప్పాలి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా కూడా ప్రత్యేకంగా అంటే దాదాపు 250 కోట్ల మేర అయితే మాత్రం ఇక్కడ పునరుద్ధీకరణ పనులు అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులు కూడా అంటే అటువైపు పోలీసులు ఎస్పీ సుధీర్ అయితేనేమి, పోలీసు బందోబస్తుల మధ్య అయితే మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ మేడారం జాతర యొక్క ఏర్పాట్లు అయితే మాత్రం చాలా చక్కగా చేశారని చెప్పాలి. భక్తులు కూడా అటువైపు పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. అంటే తెలంగాణతో పాటు ఆంధ్రతో పాటు పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కోటి మందికి పైగా కూడా వస్తుంటారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 2 కోట్లకు పైగా కూడా భక్తులు వస్తారని అంచనా వేసినట్టు ఇప్పటికే కలెక్టర్ దివాకర్ అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే జాతర సమీపిస్తున్న కొద్దీ ఇప్పటికే 90% పనులు అయితే పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి. అంటే మేడారం మహాజాతరకైతే మాత్రం పూర్తిగా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా భక్తులకు సకల ఏర్పాట్లు అయితే చేసిందని అయితే మాత్రం కలెక్టర్ దివాకర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి జాతరకు అది కంపల్సరీ వస్తుంటాం. ఫ్యామిలీ పరంగా వస్తుంటారా? అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వస్తుంటారు? స్టార్ట్ అయినాక కూడా మళ్ళీ వస్తాం. దాదాపు ఇప్పుడు 15 జాతరలు వచ్చేసాను నేను. ఎలా అనిపిస్తుంది? అంటే ఈ సంవత్సరం కొద్దిగా ఆధునీకరణగా చేశారు కదా, లాస్ట్ సారి కానీ ఈసారి భక్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. భక్తుల పెరిగింది, డెవలప్మెంట్స్ బాగున్నాయి, అంతా బాగుంది. తర్వాత ఇక్కడ ఇప్పుడైతే ఈజీగా దర్శనం అవుతుంది. జాతర అప్పుడు కొద్దిగా కష్టం కావచ్చు, కానీ అయినా కూడా మళ్ళీ ఒక 15 జాతరలు రావాలని నా కోరిక. పోలీసులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు పెట్టారు? చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళు చాలా దివ్యంగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ వర్క్ను మనం హర్షించాలి. అదేవిధంగా వాళ్ళు చేసే సేవ మాధవ సేవ అన్నట్టు వాళ్ళు ఇక్కడ చేసే వాళ్ళు మాత్రం పవిత్రంగా చేశారని నేను ఆశిస్తున్నాను. చూశారు కదా, చిన్న పెద్ద అని తేడా లేకుండా ముసలి ముతక అంటే దాదాపు నడవలేని స్థితిలో కూడా కొంతమంది భక్తులు అయితే వస్తున్నారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరగా ఈ మేడారం సమ్మక్క సారమ్మ జాతర అయితే మాత్రం పేరొందింది. ఈ నేపథ్యంలో అటువైపు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా కూడా ఎక్కువగా అంటే దాదాపు 1 కోటి మందికి పైగా కూడా భక్తులు వస్తుంటారని ఇప్పటికే అంచనా వేశారు.
ఇక్కడ పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ మహాజాతరను దర్శించుకోవడానికి రావటం మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ కమల పిల్లలను చూడవచ్చు. చెప్పండి అమ్మా, మీ పేరేంటి? మాన్విక, సాన్విక, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్. ఎలా అనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? ఫిఫ్త్. ఇద్దరు 5th క్లాసేనా? ఇదేనా ఫస్ట్ టైం మీరు రావటం? సెకండ్ టైం. అంటే ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఫుల్ బిజీగా జనాలు ఆలీలు ఉంటారా? ఉంటారు. ఈ సంవత్సరం బాగా సాఫీగా జరిగిందా దర్శనం? ప్రస్తుతం ఇక్కడ అంటే గద్దెల ఎదురుగా కోళ్ళను ఎగరేస్తే మంచి జరుగుతుందనే ఒక అభిప్రాయంతో ఇక్కడ మహిళలు కూడా అటువైపు కోడి పుంజులను అయితే ఎగరేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి అమ్మా, అంటే ఈ కోళ్ళను ఎగరేయటం వల్ల ఏంటి ఉపయోగం ఏంటి? అంటే మొత్తం మీద కనుక అంటే దాదాపు ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వారిని కూడా చెప్పండి అమ్మా, కోళ్ళను ఎగరేస్తే ఏంటి ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు ఎగరేస్తున్నారు? మా కడుపు చాలకనే ఎగిరేస్తాను. మరి ఉపాధి కోసమా? కేవలం ఉపాధి కోసమా? మాట్లాడు. ఉపాధి కోసమా ఈ కోడి పుంజులను ఎగరేయటం? అనుకున్న పని అమలు కావాలా తల్లి సమ్మవ్వ సారవ్వ కొడుకులు బిడ్డలు చల్లగా ఉండాలా తొవల తోడాయి ఉండాలా తండ్రి నీ బాంచన్ మంచిగా మనకు ఇంత కలగా చూపుతానే బువ్వ పెడితేనే మళ్ళీ అత్తుడు. పండక్కు నెల రోజుల ముందే ఇక్కడ భక్తులు అయితే తండోపతండాలుగా వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ భక్తురాలు ఉన్నారు, వారిని మరిన్ని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు యాడ్ నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా వారికి బాగలేకుండా 2 నెలల కింద హాస్పిటల్ ఉండే. మా ఆయన ఎత్తు బంగారం ఇస్తారని మొక్కుకున్నా. 15 రోజులలో మంచిగా అయింది. డైల్ చేసిన మనిషి నా 2 మన్మలెత్తు మా ఆయన ఎత్తు 105 కిలోల బంగారం ఇచ్చి సమర్పించుకొని ఓడిబియ్యం పోసి గాజులు పసుపు కుంకుమ ఇచ్చి అమ్మని దర్శించుకొని పోతున్నా. జాతర అప్పుడు వస్తే మా పిల్లలతోటి వీలు కాదని చెప్పి జాతర కోసం వచ్చిన దండం పెట్టుకొని పోతున్నా. మస్తు మంచిగా అనిపిస్తుంది సమ్మక్క జాతర అంటే నాకు. అంటే ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం మరింత అభివృద్ధి చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇంకా కొంచెం అభివృద్ధి అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఫంక్షన్ ముందు చేస్తున్నానో డిస్టర్బెన్స్ కాకుండా చూడాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఎన్నిసార్లు వచ్చారు ఇదివరకు? ఇది రెండోసారి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇలాగే? ఇప్పుడు రెండోసారి. మాకు ముందు కూడా బాగాలేకపోతే మొక్కుకొని వచ్చినాము, సెకండ్ సారి కూడా మొక్కుకొని వచ్చినాం. మంచిగా ఉన్నదనే వచ్చినాం మేము. మాకు ఇంకా మంచిగా ఉంటే ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాం ఈ తల్లిని. ప్రజలతో పాటు భక్తులతో పాటు అటువైపు ప్రముఖులు కూడా వస్తున్నారు సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించడానికి. ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల కోర్టు జడ్జి నిర్మలా గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీకు రావడం? మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ? ఇది సెకండ్ టైం నేను రావడం. ఫస్ట్ టైం వరంగల్లో చేస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చాను. అయితే అప్పుడు నార్మల్ డేలో వచ్చాను. ఇంత వాతావరణం, జనాల సందడి కానీ, ఇంత ఎక్కువ క్రౌడీ కానీ నాకు అప్పుడు అనిపించలేదు. ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం నెల రోజుల తర్వాత రాబోయే ఫెస్టివల్ హడావుడైతే ఈ రోజే కనిపిస్తుంది. తర్వాత అంటే ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం పునరుద్ధరణ పనులు అయితే జరుగుతున్నాయి కదా, అంటే ఎప్పుడు కూడా అటువైపు జనసంఖ్య పెరగడంతో తొక్కిసలాట కానీ లేదా జనప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం అది కాస్త తగ్గేటట్టు అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? సెకండ్ టైమే కాబట్టి నేను ఇక్కడికి రావడం, సెకండ్ టైమే కాబట్టి నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే రోడ్స్ ఎక్స్పాండ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. తర్వాత ఈ జేసీబీలు ఎడవుడు చూసే చెప్పొచ్చు ఇక్కడ చాలా అభివృద్ధి. అంటే వచ్చే జనాలకి ఎక్కువ ఫెసిలిటీ కల్పించడానికి ప్రభుత్వం బాగానే చర్యలు తీసుకుంటుంది అని అనిపిస్తుంది. సో ఈసారి దర్శించే జనాలు మాత్రం ఇబ్బందులు పడకుండా నార్మల్గా వాళ్ళు చాలా ఫెసిలిటీగా దర్శించుకొని వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నారని ఏర్పాట్లను చూస్తే అయితే అనిపిస్తుంది. కాకపోతే నేను వచ్చే రోడ్డు, నేను మంచిర్యాల నుంచి వచ్చిన చాలా నేరోగా ఉంది. ఇక్కడికి వచ్చినాక మాత్రం ఈ ఎంట్రీ ఇచ్చినాక మేడారం వచ్చినాక మాత్రం కొంచెం బ్రాడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఎవరు చర్యలు తీసుకునే ప్రభుత్వం ముందు నుంచే అంటే ఒక 50 km నుంచి తీసుకుంటే జనాలు కూడా ఇబ్బంది పడకుండా వీళ్ళు ఏర్పాట్లు చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మేడం, ఇక్కడికి వచ్చే భక్తులు అయితే మాత్రం వారు మొక్కుకున్న కోరికలు నెరవేర్చినాయి కాబట్టి వస్తున్నాం అంటున్నారు. అలాగే మీరు కూడా ఏమైనా మొక్కుకున్నారా? నేను మా అక్క మొక్కింది. ఆమెకి మేడారం అంటే చాలా ఇష్టం. సమ్మక్క సారక్క పేరు తలవని రోజు ఉండదు. సో ఆమె మొక్కింది, ఆమెతో పాటు నేను కూడా వచ్చాను. కాకపోతే మా అక్క కోరికలన్నీ తీరుతాయి. నా సొంత ఎక్స్పీరియన్స్లో అయితే నేను ఇక్కడ మొక్కలేదు. కాబట్టి మా అక్క చెప్పింది కాబట్టి ఆమెతో పాటు నమ్మకంగా ఇక్కడికి వచ్చిన. ఫైనల్గా ఇక్కడికి మీకు రావటం వల్ల ఎలా అనిపిస్తుంది? అంటే ఇది వాతావరణం అయితే మీదంతా ఈ వాతావరణం నేనైతే చాలా ఈ హాలిడేస్ ఇక్కడికి వచ్చిన మంచిగా అనిపించిందండి. చూశారు కదా, ఈ సంవత్సరం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకైతే మాత్రం అన్ని విధాలుగా ప్రభుత్వం అయితే మాత్రం ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. దాదాపు 250 కోట్ల మేర అయితే మాత్రం ఈ అభివృద్ధి పనులు అంటే పునరుద్ధీకరణ పనులు అయితే చేపట్టింది. అదేవిధంగా అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే పనులు 90% పూర్తయినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. అదేవిధంగా జనవరి 5 కల్లా కూడా ఈ పనులన్నీ కూడా
పూర్తిగా అందుబాటులోకి వస్తుందని గుడి అనంతరం అటువైపు జనవరిలో జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర అయితే మాత్రం గిరిజనులకు సంబంధించి ఆదివాసీ సాంప్రదాయాలకు కట్టుదిట్టంగా అంటే దాదాపు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా వారి యొక్క సాంప్రదాయాలు ఉట్టిపడేలా కూడా అటువైపు స్తంభాలపై శిలలు అయితేనేమి, అలాగే వారి నాగరికతకు సంబంధించి, వారి యొక్క పనులకు సంబంధించి, వారి యొక్క వృత్తికి సంబంధించి అన్నిటికీ సంబంధించి కూడా ఈ యొక్క శిలలపై అయితే మాత్రం శిల్పాలు చెక్కారని, దాదాపు 7,000 శిల్పాలు అయితే చెక్కారని. మొత్తం మీద కనుక ఈ సంవత్సరం భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటువైపు ప్రభుత్వం తరపున అయితే మాత్రం ఇప్పటికే అన్ని విధాలుగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అయితేనేమి, ఎస్పీ సుధీర్ అయితేనేమి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ వీరందరి ఆధ్వర్యంలో అనుకున్న సమయానికే సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరకు సంబంధించి అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. శ్రీకాంత్తో దేవా, వార్తా ములుగు.